గోల్డ్ బాను ప్రవీణ్ గారి దేశంలో ఉన్నది 2 కులాలు మాత్రమే. ఒకటి డబ్బున్న కులం, 2 డబ్బు లేని కులం. ఇది మనము సామెతలు బాగుంటాయి చెప్పుకోవడానికి, మాటలు బాగుంటాయి చెప్పుకోవడానికి, రాతల్లో రాయడానికి బాగుంటుంది. కానీ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. అన్ని కులాలు ఉన్నాయి. కొన్ని వందల కులాలు ఉన్నాయి. కొన్ని వందల కులాలకు కొన్ని వేల భాషలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం అనేది ఒక విభిన్నమైన సంస్కృతి. ఇది ఒక జాతి సంస్కృతి కాదు. చాలామందికి తెలియదు. ఇది ఒక జాతి సంస్కృతి కాదు. ఇక్కడ నివసించే ప్రజలకు ఒకే రంగు ఉండదు, లేకపోతే ఒకే భాష ఉండదు, ఒకే ఆహారపు అలవాట్లు అస్సలు ఉండవు, ఒకే రకమైన బట్టలు కూడా వేసుకోరు. ఒకే రకమైన బట్టలు కూడా వేసుకోరు. నువ్వు రాజస్థాన్కి పోతే వాళ్ళ వస్త్రధారణ ఒక తీరుగు ఉంటుంది. నువ్వు తెలంగాణకు వస్తే వస్త్రధారణ ఒక తీరుగు ఉంటుంది. నువ్వు కాశ్మీర్కి పోతే ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది. కాశ్మీర్ లాంగ్వేజ్ వేరే, రాజస్థాన్ లాంగ్వేజ్ వేరే, గుజరాత్ లాంగ్వేజ్ వేరే, తెలంగాణ లాంగ్వేజ్ వేరే. కాబట్టి భారతదేశం అనేది ఒక విభిన్న జాతులతోటి కూడిన దేశం. ఇక్కడ విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న భాషలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి భారతదేశం మొత్తం కలిసి భారతదేశంలోని అన్ని ప్రాంతాలు కలిసి ఒక దేశంగా ఉన్నాయి. అంతేగాని భారతదేశంలోని మొత్తం ప్రాంతాలన్నీ కలిసి ఒకే భాష మాట్లాడవు, ఒకే ఆహారం తినవు. అది అర్థం చేసుకుంటే మనకు తొందరగా దాని మీద ఒక క్లారిటీ వస్తుంది.